హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి లబ్ధిదారుల యొక్క వివరాలను మరొకసారి ఆన్లైన్లో అప్డేట్ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కొంతమందికి సంబంధించిన వివరాలు అనేది సరిగా అప్డేట్ అనేది కాకపోవడం, పాత డేటాలో కొంతమేర స్వల్ప మార్పులు అనేది చేసి ప్రస్తుతం లబ్ధిదారులకు సంబంధించి మరొకసారి డేటా అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం లబ్ధిదారులు చాలా మంది పిల్లలకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నట్లు ప్రస్తుతం అయితే చూపిస్తోంది. ఈ యొక్క ఈకేవైసీ పెండింగ్ లో ఉన్న వారికి సంబంధించి ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అనేది అవుతున్నా ఎస్సీ విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొత్త బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. దీనితో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకోబోతున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూల్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. గత ఏడాది స్కూల్ ఓపెన్ చేసిన రోజునే విద్యార్థులకు పేమెంట్ అయితే వేయడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఈ ఏడాది ఈ నెల 19వ తేదీన విడుదల చేయాలని ప్రస్తుత ప్రభుత్వం అనుకోగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం దీనిని మనకు జూలై నెలకు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో విద్యార్థులకు సంబంధించిన డేటా అనేది ఇంకా అప్డేట్ అనేది కాకపోవడం, అలాగే కొంతమందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అనేది కొత్తగా అప్డేట్ అనేది చేయకపోవడం, ఇంకా లిస్ట్ లో స్వల్ప మార్పులు అనేది చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పేమెంట్ కి సంబంధించి అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది జూలై నెల మొదటి వారానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెలలో మాత్రం తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అయితే విద్యార్థులకు అయితే వేయట్లేదు. వచ్చే నెల మొదటి వారంలో లబ్ధిదారులకు పేమెంట్ అయితే వేయబోతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోవడం జరిగింది, అసలు మీకు పేమెంట్ అనేది వస్తుందా లేదా అనేది, కొత్త డేటా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం మనకు విద్యార్థులకు సంబంధించి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నట్లయితే అంతమందికి 13,000 రూపాయలు అనేది తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా అర్హులకు సంబంధించిన డేటా అనేది వెరిఫికేషన్, అలాగే కొంతమందికి సంబంధించిన డేటా అనేది ఇంకా పెండింగ్ లో ఉన్న కారణంగా ఈ యొక్క పథకాన్ని వచ్చే నెల మొదటి వారానికి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ లోపల విద్యార్థులకు సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా చాలా మంది పిల్లలకు సంబంధించి ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసిన వెంటనే మనకు ఇక్కడ విద్యార్థికి సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 25/2026 సంవత్సరంలో అంటే గత సంవత్సరంలో ఎవరికైనా సరే పేమెంట్ అనేది పడకపోయినట్లయితే గత సంవత్సరం ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తున్నాయో దానిని బట్టి మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే ఈ యొక్క స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయాలలో మీకు వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క ఏడాది కొత్తగా మీకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అలాగే ఈ యొక్క 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం డేటా అనేది ఆన్లైన్ లో అప్డేట్ అయితే చేయడం జరిగింది. తాజాగా కొంతమందికి సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అయితే చేశారు. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించి ఈ విధంగా మీకు ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉందో ఆ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీతో పాటు ఇక్కడ క్యాప్చా అని కూడా తప్పులు లేకుండా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా ఎంటర్ అనేది చేసి ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే ఆధార్ నంబర్ తల్లిదైతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది, విద్యార్థిది అయితే ఇవ్వద్దు. విద్యార్థికి సంబంధించి అంటే ఇచ్చినట్లయితే వారికి సంబంధించిన ఒక వివరాలు అయితే వస్తాయి. ఖచ్చితంగా విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క కుటుంబానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇందులో మిగిలిన వారందరికీ సంబంధించిన వివరాలు అనేది పక్కన పెట్టినట్లయితే కుటుంబంలో ఎవరిదైతే వివరాలు అనేది ఇక్కడైతే చూపిస్తున్నాయో వారి యొక్క వివరాలు అనేది ఖచ్చితంగా మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ యొక్క విద్యార్థికి సంబంధించి ఇక్కడ ఒకే పేరుతో ఒకే పేరు అనేది 2 సార్లు నమోదైతే కావడం జరిగింది. ఈ యొక్క విద్యార్థికి సంబంధించి గతంలో 2 ఆధార్ కార్డులు అయితే రావడం జరిగింది. 2 ఆధార్ కార్డులకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేయడంతో ఈ యొక్క విద్యార్థికి సంబంధించి ఒకే పేరు మీద 2 ఆధార్ కార్డులతో ఒకే పేరు అనేది 2 సార్లు నమోదైతే ఈ యొక్క డేటాలో అప్డేట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూడండి, పేరు సేమ్ అదే ఒకే విద్యార్థికి సంబంధించి 2 ఆధార్ నంబర్లు అనేది తీసుకోవడంతో ఈ యొక్క విద్యార్థికి సంబంధించి 2 సార్లు ఈ యొక్క డేటాలో లింక్ అయితే కావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమే రావడం జరిగింది. అన్ని డీటెయిల్స్ సేమే, కాకపోతే ఆధార్ నంబర్లు అయితే మారిపోవడం జరిగింది. ఇలా వచ్చినట్లయితే వీరికి సంబంధించి వెట్ ల్యాండ్, అలాగే డ్రై ల్యాండ్, అర్బన్ ప్రాపర్టీ, రూరల్ ఏరియాలో వెహికల్ కానీ, అలాగే ఎంప్లాయీ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ
ఇది ఎటువంటివి లేవు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లించట్లేదు కాబట్టి ఇక్కడ చివరికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు 5 మెంబర్స్ అనేది ఉన్నారు కాబట్టి ఈకేవైసీ స్టేటస్ మీరైతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇందులో 4కి డన్ అనేది ఉంది, ఒకదానికి పెండింగ్ లో ఉంది. ఎందుకు పెండింగ్ లో ఉందంటే ఈ యొక్క విద్యార్థికి సంబంధించి 2 ఆధార్ కార్డులు అనేది ఉన్న కారణంగా ఒక ఆధార్ కార్డు అనేది డీయాక్టివేషన్ లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒకే పేరు మీద 2 ఆధార్ కార్డులు అనేది గతంలో తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక ఆధార్ కార్డు మాత్రమే ప్రస్తుతం లైవ్ లో ఉంది, మరొక ఆధార్ కార్డు అనేది ఇన్యాక్టివ్ లోకి అనేది వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క విద్యార్థి మరొకసారి ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేయాలని చూసినా కూడా ఈ యొక్క విద్యార్థికి సంబంధించి ఆల్రెడీ వేరొక నంబర్ తో లింక్ అనేది అయి ఉంది కాబట్టి పెండింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన పేమెంట్ అయితే రాదు. ఒకవేళ మీకు ఒకే పేరు మీద గనుక ఉండి మీకు ఇంకా ఈకేవైసీ గనుక కాకుండా ఉండి ఇక్కడ పెండింగ్ లో గనుక ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోవడానికన్నా ముందు మీ యొక్క చిన్నపిల్లలకి సంబంధించి అంటే 5 సంవత్సరాలు పైబడిన లేదా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో 1వ తరగతిలో జాయిన్ అనేది అయిన వారికి సంబంధించి చాలా వరకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇంకా ఎవరికైతే ఈకేవైసీ పెండింగ్ లో ఉందో అటువంటి వారందరూ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకు మీ యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది ముందుగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అప్డేట్ అనేది చేసుకోకపోయినట్లయితే లేదా 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన వారు కూడా ఒకసారి మీ యొక్క బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకొని అప్డేట్ అనేది చేసుకున్న తర్వాత అది అప్డేట్ అనేది అవడానికి 2 లేదా 3 రోజులు సమయం అనేది పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన వివరాలు అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అనేది అయిపోవడం జరుగుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్ గా మీరు రేషన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి కానీ లేదా స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలకు గనుక వెళ్ళినట్లయితే అక్కడ మీ యొక్క వివరాలు అనేది అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈకేవైసీ అనేది ఎవరికైతే అప్డేట్ అనేది అయి ఉండి ఇక్కడ డన్ అనేది ఉంటుందో వారికి మాత్రమే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇలా పెండింగ్ లో గనుక ఉన్నట్లయితే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, బయోమెట్రిక్ వివరాలు. ఆ తర్వాత రేషన్ కార్డులో మీ యొక్క వివరాలు అనేది అప్డేట్ అంటే బయోమెట్రిక్ అనేది లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, స్కీమ్ ఎలిజిబిలిటీ దగ్గర ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ చూసుకున్నట్లయితే సాటిస్ఫైడ్ 7 అంటే ఇక్కడ అంటే మనకు 7 రకాల వెరిఫికేషన్లు అయితే ఉంటాయి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతున్నారా, లేకపోతే మెట్ట భూమి ఎంత ఉంది, మాగాణి ఎంత ఉంది, అలాగే ఎన్ని యూనిట్లు కరెంట్ అనేది వాడుతున్నారు, వీరికి వెహికల్ అనేది ఉందా, లేదా పట్టణ ప్రాంతాల్లో ల్యాండ్ అనేది ఉందా, ఎంప్లాయీ అనేది ఉన్నారా అనేది అయితే పరిశీలిస్తారు. ఇక్కడ అన్ని సాటిస్ఫైడ్ అనేది ఉన్నాయి వీరికైతే. ఎవరికైనా సరే ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది కాకుండా ఉండి అన్సాటిస్ఫైడ్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 7 సాటిస్ఫైడ్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఎవరికైనా సరే ఈ యొక్క అర్బన్ ప్రాపర్టీ కానీ లేదా చాలా వరకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ విద్యుత్ కారణంగా కొంతమందికి ప్రభుత్వ పథకాలు లాస్ అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది. లేకపోతే మీకు పంట పొలాలు అనేది ఎక్కువ అనేది చూపిస్తున్నా కూడా మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది సచివాలయాల్లో కనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఉంటుంది. చాలా వరకు మనకు 300 యూనిట్ల కన్నా అంటే గడిచిన 12 నెలలకి యావరేజ్ గా తీసుకుంటారు. 1 లేదా 2 నెలలు మీకు 300 యూనిట్లు కనుక దాటినట్లయితే ప్రాబ్లం లేదు. కంటిన్యూగా 300 యూనిట్లు కనుక 3 లేదా 4 నెలలు కనుక దాటినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి దూరం అనేది అయ్యేదానికి ఉంది. ఇక్కడ 7 మనకు సాటిస్ఫైడ్ అనేది మీకైతే ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు గడిచిన 2-3 రోజుల్లో ఎవరైతే చెక్ చేసుకోలేదో అటువంటి వారందరూ మరొకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో చాలా మందికి సంబంధించి గతంలో ఈకేఎస్ అనేది సక్సెస్ అనేది అయినా కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ లో ఈకేఎస్ అనేది కాలేదని చాలా మందికి అయితే చూపిస్తుంది. ఈకేఎస్ అనేది కాకపోయినట్లయితే మీరు ఈ యొక్క ప్రాసెస్ మీరైతే ఫాలో అనేది ఉండి. ఇకపోతే మెయిన్ గా ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి జాయిన్ అనేది అవుతున్న విద్యార్థులు ఉన్నారో అందులో ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీరైతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేస్తున్నారు. అయితే 18 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క పాన్ కార్డులు అనేది అందజేస్తారు కాబట్టి పాన్ కార్డు అనేది లేకుండా బ్యాంక్ అకౌంట్లు అయితే ఓపెన్ చేయరు. అయితే అటువంటి వారందరూ మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో మీ యొక్క తల్లితో కానీ లేదా తండ్రితో కానీ కలిసి జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేసుకునే దానికి ఛాన్స్ అనేది ఉందేమో అడిగి ఒకసారి అయితే కనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ తల్లి లేదా తండ్రితో కలిసి విద్యార్థితో ఈ యొక్క జాయింట్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకునే ఛాన్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అనేది పడేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు మీకు దగ్గరలోని బ్యాంక్ అకౌంట్ అనేది ఎక్కడైనా ఉన్నా లేకపోతే పోస్టల్ శాఖను కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే గతంలో ఎవరికైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా క్యాష్ సర్టిఫికేట్ కానీ గత ప్రభుత్వానికి సంబంధించి అందజేసి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో మనకు కొత్తగా సర్టిఫికేట్లు అనేది అయితే జారీ చేస్తున్నారు. ఒకసారి సచివాలయాల్లో అంటే స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలు అయితే ట్రై చేయండి.
మనకు వచ్చే నెలలో మొదటి వారంలో ఖచ్చితంగా లబ్ధిదారులకు 13,000 రూపాయలు అనేది కుటుంబంలో ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి పేమెంట్ అనేది వేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నెల చివరాఖరు లోపల ఖచ్చితంగా విద్యార్థులు అందరికీ సంబంధించిన డేటా అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అనేది అయ్యి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. మరొక వారం రోజుల్లో డేటా అనేది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మొదటి విడత మనకైతే లిస్ట్ అయితే రాబోతోంది. ఈ లిస్ట్ లో ఎవరికైతే అభ్యంతరాలు అనేది ఉన్నాయో ఆ యొక్క అభ్యంతరాలు కనుక తెలియజేసినట్లయితే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ప్రస్తుతం చాలా మందికి సంబంధించి ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది లేకుండా అన్సాటిస్ఫైడ్ అనేది ఎవరికైతే ఉందో ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ మీకైతే రాదు. ఇక్కడ 7 మనకు సాటిస్ఫైడ్ అనేది ఉండాల్సి ఉంటుంది. 7 సాటిస్ఫైడ్ అనేది ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు. ఎలిజిబిలిటీ వచ్చినంత మాత్రాన మీకు పేమెంట్ పడుతుందంటే అది కూడా మనకు పూర్తి స్థాయిలో మనకైతే పడకపోవచ్చు. ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయి ఉండి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది అయిన తర్వాత డీబీటీ కూడా యాక్టివేషన్ లో ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరికైతే డీబీటీ అనేది యాక్టివేషన్ లో ఉంటుందో వారికి మాత్రమే పేమెంట్ అనేది వేసిన వెంటనే వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ అనేది అయితే అవుతుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డులు కూడా యాక్టివేషన్ లో ఉండే విధంగా అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింకులు నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, ఓసారి అయితే చెక్ చేయండి. మనకు గడిచిన 2-3 రోజులుగా డేటా అనేది అప్డేట్ అనేది అయితే అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎవరికైనా సరే సాటిస్ఫైడ్ అనేది ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో డేటా అప్డేట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది ఉన్నా కూడా అన్సాటిస్ఫైడ్ కు మారేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది కాకుండా పాత డేటా అనేది ప్రస్తుతం డంపింగ్ అనేది గతంలో చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం వెరిఫికేషన్ లో మీకు అన్సాటిస్ఫైడ్ అనేది వచ్చేదానికి కూడా ఛాన్స్ అనేది ఉంది. ఈ మధ్య కాలంలో మీరు అధికంగా పంట పొలాలు అనేది కొని ఉన్నా లేదా 300 యూనిట్ల కన్నా అధికంగా విద్యుత్ అనేది వాడినా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లు వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా పథకం అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్ లో కొత్త లింక్ నేను మీకైతే అందజేస్తున్నాను. కొత్త లింక్ లో ఒకసారి అయితే మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.